యష్ అనేటువంటి వ్యక్తి ఎవరో తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ సోషల్ మీడియా వింగ్ అట. వాస్తవంగా ఎవరో నాకు కూడా ఒక వీడియో పెట్టారు, ఇంతకుముందు మిమ్మల్ని గురించి కూడా ట్రోల్ చేశారని. చాలామంది చేసుకుంటుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి గురించి నేను చూసే అంత తీరిక లేదు, ఓపిక లేదు. కాబట్టి ఇవాళ ఎందుకు అతని పేరు గుర్తుకొచ్చిందంటే, లోకేష్ స్వయంగా ట్వీట్ చేయడం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అయ్యన్న పాత్ర నుంచి అనేక మంది ట్వీట్ చేయడం, సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులకు సంబంధించి అతన్ని ఇండియాకి రాగానే ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ చేశారు. విత్ అరెస్ట్ వారెంట్ తీసుకెళ్ళి మరి అరెస్ట్ చేశారు. అంటే ప్రొసీజర్ ప్రకారం చేసుకొచ్చారు. బట్ ఎందుకు అంటే ఇదంతా దుర్మార్గం, తొక్కేస్తున్నారు వాయిస్ని అన్నట్టు. బట్ అసలు పాయింట్ ఏంటి అంటే, విమర్శలు చేయొచ్చు, పథకాల గురించి విమర్శలు చేయొచ్చు, ప్రభుత్వాన్ని గురించి విమర్శలు చేయొచ్చు, కానీ జగన్ కుటుంబం గురించి, జగన్ కుమార్తెల గురించి దుర్మార్గమైనటువంటి పోస్టులు పెట్టారని, జగన్ కుమార్తెల గురించి తప్పుడు ప్రచారాలు చేశారని, జగన్ కుమార్తెలకు సంబంధించి వేరే విధమైనటువంటి ఇష్యూస్ని క్రియేట్ చేసింది అతను, జగన్ భార్య గురించి కూడా వేరే విధమైన పోస్టులు పెట్టింది అతను అన్నటువంటి. ఓవరాల్గా ఒక ముఖ్యమంత్రి కుటుంబాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్నటువంటి దాని మీదన ఈ కేసులు అన్నట్టు. మరి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తుందా? ఇప్పుడు చంద్రబాబు గారికి సంబంధించి భువనేశ్వర్ గారి గురించి నేరుగా అనలేదు, అక్కడ ఇండైరెక్ట్గా మాట్లాడిన దానికే కదా బాబు గారు శపథం చేసి బయటకు వచ్చేసి ఈ రోజు వరకు అసెంబ్లీకి వెళ్ళింది. మరి ఎదుటి వాళ్ళని అనొచ్చా? అంటే తమ వాళ్ళని సమర్థించచ్చా? అది తప్పే ఇది తప్పే కదా. ఆ రోజునే నేను ప్రస్తావించు, బాబు గారిని అన్నటువంటి పాయింట్ తప్పు అన్నటువంటి. ఇప్పుడు ఇది తప్పే కదా. మరి కుటుంబాల జోలికి వెళ్ళడానికి కార్యకర్తలకు అనుమతిస్తే కరెక్టేనా? ఆలోచించుకోవాలి.